చట్టసభలోకి వెళ్లడం ద్వారా కూడా సమస్యల మీద మనం బలంగా గొంతెత్తాలి. కాబట్టి మనం స్వేచ్ఛను కోల్పోని పద్ధతిలో, స్వతంత్రతను కోల్పోని పద్ధతిలో అసెంబ్లీకి వెళ్లాలనేది అభిప్రాయం ఉంటుంది నాకున్నది. కాబట్టినే 2004లో నేను మధిరలో స్వతంత్రంగా పోటీ చేశా, ఓడిపోయాను. 2009లో మధిరలో పోటీ చేశా, ఓడిపోయాను. 2014లో వర్ధన్నపేట పోటీ చేసి ఓడిపోయాను. నేను ఓడిపోవడానికి అన్ని సిద్ధపడ్డా కానీ ఏ పార్టీలో చేరలేదు. రాజీ అంటూ నా డిక్షనరీలో ఉండదు.